హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరో కాదు, హైకోర్టు అడ్వకేట్ సుభాషిణి గారితో ఉన్నాను. ఆయన కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే సార్. రీసెంట్ అది చిన్న విషయం కాదు, చిన్న విషయం కాస్త పెద్దగా అవుతుంది. వాట్సాప్ అనేది కూడా మ్యాండేటరీ అయిపోయింది. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఏదన్నా వాట్సాప్ లాక్ పెట్టినా కూడా, వాళ్ళు ఫోన్ ఇవ్వకపోతే, భర్త కానీ భార్య కానీ ఇవ్వకపోతే కూడా అనుమానాలతోనే అది పెద్ద పెద్ద ఎక్కడికో దారి తీస్తుంది. డైవర్స్ వరకు కూడా వచ్చేస్తున్నాయి అండ్ విభేదాలు విడిపోవడం జరుగుతున్నాయి. దీన్ని ఏమంటారు మేడం? అంటే అలా కాకూడదు. వాట్సాప్ ఈజ్ ఓన్లీ వాట్సాప్ ఒక అది మీడియా మాధ్యమాన్ని మనము జస్ట్ సీ అండ్ త్రో. నువ్వు చూసి ఎంజాయ్ చేసి నీకు రిలాక్సేషన్ కోసము వాట్సాప్ మెసేజెస్ కానీ అవి చదువుకొని జస్ట్ టు రిలాక్స్ వాట్సాప్ అది నా జీవితం అనుకొని నా జీవిత భాగస్వామ్యాన్ని మొత్తము అంతమందించాలి, లేకుంటే ఆమెపై కక్ష సాధింపు చర్య తీసుకుంటే నీ లైఫే ఖరాబ్ అయిపోతుంది. ఇటు భర్త కానీ భార్య కానీ. భార్యకు అనుమానం వచ్చింది నిజంగానే వేరే ఆమె ఉన్నది అని అంటే దట్ టైమ్ షీ హ్యాస్ టు టేక్ లీగల్ ప్రొసీడింగ్స్. అంతకు మించిన ఆమెకు అవకాశం ఏమి ఉండదు. ఆమె అతనిపైన దాడి చేయలేదు, అతను ఆమె పైన దాడి చెయ్యొద్దు. దట్ ఈస్ అ మ్యాండటరీ. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు యూ షుడ్ నాట్ ఒకసారి 2 సార్లు తిట్టుకోవడం లేదు, కొట్టుకోవడం జస్ట్ 1-2 టైమ్స్కి అయితే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిఫ్లెక్టివ్. బట్ మేజర్ తలకాయ వలగొట్టడము, కత్తితోని కొంత అంటే హత్యాయత్నం చేయడము, ఇవన్నీ 307కి సంబంధించినవి సెక్షన్స్. సో అటెంప్ట్ మర్డర్ చేయడం అలాంటివి చేయకూడదు. నీకు వాట్సాప్ మెసేజ్ ఉంది, దానివల్ల నీకు ప్రాబ్లం అవుతుంది, ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా వ్యక్తపరచాలో అదే విధంగా వ్యక్తపరచాలి. అవి హర్ట్ చేయొద్దు. మనిషిని హర్ట్ చేసినట్టయితే వాళ్ళు నెగిటివ్ అప్రోచ్ అయ్యి నిన్ను దూషిస్తుంది. నువ్వు భార్య నిన్ను దూషిస్తుంది. ఆ దూషణకు నువ్వు కోపోద్రికై మళ్ళీ ఆమెను కొట్టచ్చు. అది అంటే లా పరంగా దట్ ఈస్ అ క్రైమ్. అది క్రైమ్ అన్నప్పుడు నువ్వు ఇంటెన్షనల్గా చేస్తున్నావు కాబట్టి నీ మీద క్రిమినల్ కేసు బుక్ అయిపోతుంది. సో అనుమానాస్పద స్థితిలో వాట్సాప్ మెసేజెస్ నీ అనుమానం చెందడం అన్నది అది చెందకూడదు. కానీ నీ అస్తిత్వాన్ని, నీ యొక్క ప్రైవసీ లైఫ్ని భంగపరుస్తుంది అన్నప్పుడు నువ్వు ఆ వాట్సాప్ని పైన కేసు వేయడమా, లేకుంటే వాట్సాప్ వాళ్ళకి తెలియజేయడమా, లేకుంటే నీ వలన ఏదన్నా అంటే ఆ సమాచారము నీ రెప్యుటేషన్ని డ్యామేజ్ చేస్తుందంటే దట్ టైమ్ యూ హ్యావ్ టు టేక్ ద లీగల్ యాక్షన్. అంతేగాని వైఫ్ ఆ వ్యక్తితోనే మాట్లాడుతుంది, లేకుంటే ఆ వ్యక్తితోనే ఏదో సత్సంబంధాలు పెట్టుకున్నది కాబట్టి నా భార్య ఎట్లనో అయిపోతుంది, నన్ను ఏంటి అని క్వశ్చన్ కనుక నీకు అనిపిస్తే డైరెక్ట్ అడగాలి. ఇంకా అది ఇండైరెక్ట్నెస్ ఉండద్దు. ఒక తండ్రిని కూర్చోబెట్టి ఇది కరెక్టా కాదా వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటే దట్ ఈస్ మోర్ బ్యూటిఫుల్. సార్ట్అవుట్ చేసుకొని పరిస్థితులలో కౌన్సిలింగ్లో కూర్చోవాలి. అది కాని పరిస్థితుల్లో తల్లిదండ్రుల కన్నా తెలియజేయాలి. బట్ ఒక్కసారే హార్మ్ఫుల్ వే ఆఫ్ అప్రోచ్ కావద్దు. హార్మ్ఫుల్ చేసి కొట్టడము, తలకాయలో కొట్టడము, గోడకేసి పటాపటా కొడితే నేను చాలామందిని చూసాను. ఈ గోడకేస్తే ఇవన్నీ పగిలిపోవడము, దెబ్బ తాకడము, ట్రీట్మెంట్స్ తీసుకుపోవడము, మళ్ళీ నా భర్తను వదిలిపెట్టి నేను బయటకు వస్తే పిల్లలు ఏమవుతారు, పిల్లల జీవితం ఏమవుతుంది, ఆ విధంగా కాంప్రమైజ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పులు చేసుకున్నాం. ఇప్పుడు నువ్వు ఒక ఇన్సిడెంట్ని తెప్పించినావు, హస్బెండ్ ఒక అనుమానం అని లేకుంటే ఆమె నిలగొట్టిండు, ఆమె దగ్గర డబ్బులు లేవు, అప్పు చేయాలి. ఒక అప్పుకు తీర్చడానికి ఇంకో అప్పు చేయాలి, ఆ అప్పు ఈ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేయాలి. అంటే 1+1+1+ అంటే అట్లా 2-3 అప్పులు చేసుకుంటే 2-3 లక్షలు అవుతుంది అప్పు. దానివల్ల ఫ్యామిలీ మోస్ట్ ఎండ్ టైమింగ్లో వచ్చి అప్లోడ్ వచ్చి ఇంటి ముందరకు వస్తే నువ్వేంది అప్పు చేసినావు, నీకు వానికి ఏం లింక్ ఉన్నదే, వాడు వాట్సాప్లో బెదిరిస్తాడు, నువ్వు ఇస్తావా లేదా మీ ఆయనకు చెప్పాలా అంటాడు. ఇవన్నీ ఏంటంటే ఫ్యాక్టర్స్, నీ ఇంటి నుంచి బయలుదేరిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా అంటే విస్తీర్ణ కాబడతాయి. అవి మళ్ళీ నీ దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను దెబ్బ కొట్టడానికి చూస్తాయి. ఆ దెబ్బ వలన నీ ఫ్యామిలీ లైఫ్ దెబ్బ పడుతుంది. నా కుటుంబం అనుకొని నువ్వు చెప్పుకొని తిరిగే ఆ కుటుంబము నీ నుంచి దూరం అయిపోతుంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భార్య భర్త ఇద్దరు కలిసి సరే చాయ్ కొట్టు నడుపుకుంటున్న తరుణంలో భార్య మొత్తం చాయ్ కొట్టు పెట్టుబడి పెట్టిందని ఆమె క్లెయిమింగ్ చేస్తుంది, భర్త నాదే అంటాడు. ఇక్కడ ఏదేమైనా ఇద్దరు చెరిసగంగా వాటాదారుల కింద తీసుకున్నప్పటికీ ఆమె కూడా సహకారంతో చాలా అమ్ముకొని బతుకుతున్నారు. పర్ డే దే ఆర్ గెట్టింగ్ మినిమం 2000 రూపీస్ ప్రాఫిట్ అనుకోండి. చెరి 1000 తీసుకోవాలి జనరల్గా.
ఇప్పుడు 1000 ఇవ్వకుండా 2000 ఇవ్వకుండా 500 కూడా ఇవ్వకుండా నువ్వు 200 ఇస్తాను ఏంటంటే ఇల్లు ఎట్లా గడుస్తుంది? ఇక్కడ భార్య పోషణ. ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తారు, వాట్సాప్ మెసేజ్ ఎత్తారు. ఈమెకు వాట్సాప్ మెసేజ్ ఇస్తే ఎవరికి వచ్చిందని చెప్తారు, ఎవరో చేసిరని. కానీ అంటే ఇటు నువ్వు సస్పిషన్గా ఉంటావు, అటు ఆమెను ఏదో అంటావు. దెన్ ఏ విధంగా నీ ఫ్యామిలీ రన్ అవుతుంది, నీ పిల్లలు జీవితం ఏ విధంగా పాజిటివ్ వేలో డెవలప్మెంట్ అవుతుంది, అది చాలా ఇంపార్టెంట్. వాట్సాప్ మెసేజెస్ ద్వారా కానీ, వాట్సాప్లో ఉన్న ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ కానివ్వండి, ప్రేరేపితమైన స్టేట్మెంట్స్ వేరే దగ్గర నుంచి వచ్చినా కానీ వీటిని బ్యాన్ చేస్తూ నీ భార్యను నువ్వు సపోర్ట్ చేస్తూ నీ భార్యని నీతోని ఉండేటట్టు నువ్వు షుడ్ మేక్ అంటే ఇంటి ఎన్విరాన్మెంట్ని నువ్వు ఒక ఆహ్లాదకంగా క్రియేట్ చేసి నువ్వు ఆమెని ప్రొటెక్ట్ చేసుకో. అంతేగాని దాన్ని ప్రొటెక్షన్ ఇవ్వకుండా, సేఫ్టీ మెజర్స్ ఇవ్వకుండా ఆమెని ఆ ఊబిలోకి నువ్వే పడేస్తే ఇంకెవరు లేపేటోళ్ళు ఉండరు, ఆమె అట్లనే లేపుకుండా వెళ్ళిపోతారు. కొంతమంది పిల్లలు ఉన్నా కానీ వదిలిపెట్టేసి వేరే అతనితోనే వెళ్ళిపోతున్నారు. సో కొన్ని విషయాలల్లో పట్టించుకునే దగ్గర మీరు పట్టించుకునే దగ్గర వదిలిపెట్టేసేయండి. భార్యను ప్రొటెక్ట్ చేసినట్టయితే ఆమె నీ పిల్లలకు తల్లిగా ఉంటూ, నీకు భార్యగా ఉంటూ సమాజానికి శ్రేయస్కరమైన వాతావరణాన్ని పిల్లలకు కల్పించగలుగుతుంది. ఆమెని ప్రొటెక్షనే చేయాలి. ఎవరన్నా వచ్చి ఆమెను అంటే ఆమె మీద ఏదన్నా అనకూడని మాటలు అని నీ భర్తకు నీకేంటి అన్న మెసేజ్లు ఇచ్చడం ద్వారా కూడా అక్కడ నెగిటివ్ పాయింట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఆ నెగిటివ్ పాయింట్ నుంచి పాజిటివ్ పాయింట్కి ఇద్దరు తీసుకొచ్చుకున్నట్టయితే అబ్రహ్మాండమైన సంసారం లీడ్ చేయొచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.